కొరకు ఆరాధన ప్రారంభించుకుని దేవుడిని స్తుతించి వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. మరియమ్మ గారి ముందు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మహోన్నతుల మా దేవానికి వందనాలు ప్రభువా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ప్రభువా నీకు అబ్దుల్గా మనం పెంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ ఆరాధన ప్రారంభించుకుంటుండగా మీరే మా సహాయం దయచేస్తారని యేసునామమున పెడుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. తీసేయలేదు. కాబట్టి యూత్ వాళ్ళు మరియు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారి తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి ప్రాక్టీస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన స్వామి గారు మన సన్నిధి విషయంలో ఆర్థికంగా చాలా సహాయం చేసిన విషయం అందరికీ తెలిసింది. అందును బట్టి వారికి వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్. వాక్యం చెప్పలేదు పాస్టర్ గారు, అనౌన్స్మెంట్ పంపించే. అక్కడ ఒళ్ళో కూర్చోటాను అటు నాన్న కూర్చో. క్రిస్మస్ వచ్చింది, పండుగ పండుగ చేయడమే కానీ వాళ్ళని ముగించు. నువ్వే మా పని చేయాలి. అన్నయ్య నువ్వేం పడేవు, నేనున్నాక పండుగ పనులని గడువు చేస్తా. ఓకేనా? ఓకే సరే వస్తుంది, నేను వెళ్తా. నువ్వు అట్లేరా అవును రోజు మన చేతిలో క్రిస్మస్ చాలా బోరింగ్గా ఉంటుంది. మన ఫ్రెండ్స్ క్రిస్మస్ వెళ్దామా? వెళ్దాం రోజు. కానీ ప్యాకేజ్ చిల్లి నొప్పిద్దాం. సరే మనం అక్కడ లోపల కాకపోతే మా ఫ్రెండ్స్ క్రిస్మస్ వెళ్దామంటా ప్లీజ్. ఎప్పుడురా? రేపే. రేపు క్రిస్మస్ ఉంది కదా, అదే అంటాను. చాలా బోరింగ్గా ఉంటుంది. అవునంట. అలా అనుకోరా. నువ్వే ఎలాగైనా డాడీ పంపించాలి ప్లీజ్. సరే సరే నేను ఒప్పిస్తానే కానీ వాటి అందరినీ మీరు వెళ్ళి ఆడుకోండి. చెప్తున్నాను తను. అవునా, చాలా సంతోషంగా నాన్న తను పిలుచుకురా. నాన్న తను నువ్వు చెల్లి చేసిన ఆ స్టార్ చాలా బాగుంది. కాబట్టి ఈ స్టార్ గురించి తెలుసా? స్టార్ గురించి కొన్ని విషయాలు చెప్తాను కదండి. ఏ సైడ్ చేరుకోవడానికి గొల్లలు అందరూ కూడా ఆ స్టార్ వెలుగులో
తీసుకోండి. పంట పనులు అయిపోయా? లేదత్తమ్మా, ఇంకా చేయలేదత్తమ్మా. ఇంకా చేయకుండా ఎందుకు అసలు చెప్తా ఉంటావు? పోయి చెయ్యి. సరే అత్తమ్మా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? అదేనండి చాలు. ఒరేయ్ నీ భాష నాకేం అర్థం కాలేదు. సరిగ్గా చెప్పు. రండి బాబు. దాసు నువ్వు కంగారు పడకు, మమ్మల్ని కంగారు పెట్టు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావా వివరంగా చెప్పు. ఏంటి? నా కాదు కానీ చూపిస్తా పదండి. రండి. ఏంట్రా? అదిగో చూడండి అమ్మ గారు. చివరిగా 500 రూపాయలు టార్గెట్ చేశారు. స్టార్ వచ్చిన కష్టాలు ఏంటి నీకు? అయినా ఏంట్రా? మొన్న ఆ పేపర్తో కంపేర్ చేస్తాం. అది కాదు అమ్మ గారు. ఉత్తరెక్కలర్ కొట్టేసేలా ఉన్నాడు వీడు. అలా పడేసాడు కింద. అది తీసే దాసు నువ్వు గేటవా మాడేలా ఐడియా వచ్చిందండి. చెప్పనా? చెప్పమంటారా? ఏం ఐడియా వచ్చిందిరా? ఏంట్రా నీ బాధ? కానీ చెప్పు. ఉన్నది టార్గెట్ పెట్టామా? ఏంటి? ఏంటిది? తోరులో ఉన్న టార్గెట్ వచ్చి బయటతో అది స్టోర్ రా. అదేనండి. అదే దాసు నేను ఆల్రెడీ స్టార్ ఆర్డర్ పెట్టాను. అది అమెరికానికి ఈరోజు సాయంత్రం వస్తుంది. అది రాగట్టు ఎక్కడ పడితే అక్కడ కట్టుకోవాలని. సరే. అయినా మన స్థాయికి పాత స్థాయి పెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? వెళ్ళి పని చూసుకో. వెళ్తే ఎక్కువ ఉండేదే కానీ కొంచెం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి ప్రభు యేసయ్య గత సంవత్సరం క్రిస్మస్ ఘనంగా కలిసి కాపాడాడు. అలాగే ఈ సంవత్సరం క్రిస్మస్ కూడా ఎవరు 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 నువ్వు ప్రార్థిస్తున్న యేసుని యేసయ్య యేసయ్య నువ్వేనా? నీవు చేయి ప్రతి ప్రార్థన నేను వింటున్నాను. నీవు సన్నిధి పట్ల చాలా ఆసక్తిగా ఉన్నావు. ప్రతి విషయంలో కృతజ్ఞత తెలుస్తున్నావు. కాబట్టి నేను రేపు నీ ఇంటికి వస్తాను. నిజమా యేసయ్య? రేపు పనికి వస్తావా యేసయ్య? నిజమా యేసయ్య? యేసయ్య యేసయ్య చెల్లి 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 అదే అదే నేను బాగా ఉన్నాను. నిజం చెప్తున్నాను. యేసయ్య నాకు దర్శనం ఇచ్చారు. నిజమా రేపు అంటే? ఇంటికి వస్తానన్నారు. నిజంగా అన్నారా? అవును నిజం. రేయ్, రాసు. అమ్మగారు చెప్పండి. విన్నావా ఇది? అదేం చెప్పాడు? వెళ్ళండి. ఇక్కడ కదా వెళ్ళడంటే ఏంటి? అది ఎక్కడ చెప్పారు కదా? వెళ్ళండి. రేపు ఏం చేస్తున్నా కాబట్టి పనులన్నీ చేయాలి. భోజనం వండాలి, ఇల్లంతా డెకరేట్ చేయాలి, మొత్తం అన్ని మీరు ఎదుర్కోవాలి. నువ్వేం కంగారు పడకు. ఆ వంటలన్నీ నేను దగ్గర చేయిస్తాను. అమ్మగారు, అయ్యగారు, అమ్మగారి దేవాలయం వంట జీవనం నేను చూసుకుంటాను. ఎందుకురా? అమ్మగారి దేవాలయం మీకు ఎప్పుడూ ఇష్టమైన ఇంటికి రాదు. ఎందుకని పెట్టకారం? గడగారం కాదండి మా అమ్మగారు. అదే మా కళ్ళతో కొంచెం జీవితం కట్టేస్తాను నీకు. వెళ్ళి పని చేసుకో. ఇది వదిలేయండి బాబు. అందరి పిల్లలు కావాలి. అన్నయ్య, రేపు మన ఇంటికి ఏసీ వస్తారు కదా, మనం మన రిలేటివ్స్ పిలుద్దామా? పిలుద్దాం. నువ్వు మీ చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ పిలు. నేను మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తాను. ఫోన్ చేయి ఇప్పుడే. సరే చూస్తున్నాను. హలో 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 జెరీ. హాయ్ జెరీ, ఎలా ఉన్నావు? I'm fine. ఎప్పుడు వస్తున్నావు ఎగ్జామ్కి? టుమారో వస్తున్నాను. అవునా? ఏ టైంకి ఫ్లైట్ దిగుతావు? మార్నింగ్ 5:30 ఫ్లైట్ దిగుతాను. ఓ అవునా? అయితే రేపు మా ఇంటికి ఏసీ వస్తున్నారు, నువ్వు తప్పకుండా రావాలి. అరిపిడి లేదు నేనేం అవసరం చేయట్లేదు. నిజంగానే ఏసీ వస్తున్నారు. రియల్లీ యా నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వు వస్తే నీకు తెలుస్తుందిగా. ఓకే జెరీ, బాయ్. సీ యూ టుమారో. బాయ్. హలో సంజయ్. హలో సంజయ్. యా సంజయ్, హౌ ఆర్ యూ? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలా?
రేపు ఏసీఏ మా ఇంటికి వస్తున్నారని చెప్పారు. నువ్వు తప్పకుండా రావాలి. ఏంట్రా డౌట్ చేస్తున్నావా? నేను జోక్ చేయలేదురా, నిజం చెప్తున్నా. ప్రార్థన చేసుకున్నాను, నాకు ఏసీ దర్శనం ఇచ్చి రేపు మీ ఇంటికి వస్తున్నారని చెప్పారు. నువ్వు తప్పకుండా రావాలి. అవునా నిజంగా ఏసీ వస్తున్నావా? నిజంగా ఏసీ వస్తున్నారు. నువ్వు వచ్చాక ఏసీ కలిసి సెల్ఫీ దిగామా, తప్పకుండా రావు నువ్వు. సరే రా తప్పకుండా కొనుక్కున్నాను అన్ని కొనుక్కుంటాను. సరే సరే బాయ్. ఓకేనా. వస్తే మరియా ఇలా రాని పళ్ళకి అయిపోయా ఇల్లు ఉంటావా అది చేయకుండా ఎంత సోదరి నీకు బాబు ఏం చేయొచ్చు కదా కాంతమ్మ ఏంటి పెద్దప్పుడు వచ్చావు మరి ఎవరికో విషయాలు ఏంటి మోడల్ రాస్తున్నా ఇది మనుషులు చెప్తారాకు ఎంతసేపు పిల్లలు అక్కడ పంపించాము అంటే ఎంతసేపు అక్కడ చెప్తా చూడు చెప్పండి పెట్టారు లేదా లేదు పెట్టారు. ఎందుకంటే అలా అంటున్నారు. ఏసైనా ఎప్పుడైతే మన జీవితాలు కావాలించామో అప్పుడే మన వీళ్ళందరూ దేవంతా కలకలా ఆడుతూ ఉంటుందండి. ఇంకా అక్కడ వస్తుంది లిల్లీ, రేపు ఏం చేస్తున్నారు కదా, మనం చెప్పుకున్నామని పిల్లలు చెప్పలేదు. పిల్లలకు చెప్తాము. సరే అండి పిలుద్దాం రోజీ, రోజీ. జాన్ ఎక్కడ కూర్చోండి నీకు విషయం చెప్పాలి రేపు ఏసీ మా ఇంటికి వస్తున్నారంట. అవును నిజమే, రేపు ఏసీ మా ఇంటికి వస్తున్నారు. కాబట్టి మీరంతా డెకరేషన్ చేసేది. డెకరేషన్ బాధ్యత మీదే. ఫస్ట్ ఏసీ కావాలంటే ఆయన ఒప్పుకుంటే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఏసీ వచ్చే వరకు మీరు చాలా డిసిప్లిన్ గా ఉండాలి అలర్ట్ చేయకూడదు ఓకేనా ఓకే అమ్మగారు ఏం తేడా ఏంట్రా ఏంటి నాన్న ఏంటంటే తేడా అదా ఏసీ వస్తారు కదా ఏసీకి ఏ రంగు ఇష్టమా ఏ రంగు ఇష్టంగా తింటారా అని లిస్ట్ రాస్తుంది సో నువ్వేం చేయాలంటే నువ్వు పని చెప్తా చేస్తావా చెప్పండి నువ్వు ఒక మంచి కుక్కు తీసుకురావాలి కుక్క అండి కుక్కు కాదురా కుక్కు అంటే వంటవాడు అంట కాకపోతే వంటవాడు అని ఓకేనా ఓకే అండి నాకు తెలిసిన మంచి కుక్క సారీ కుక్కున్నాడో తెస్తాను ఏంటని ఎప్పుడు పొరపడుతుంటారు. ఎంతగా రేపు ఏసీ వస్తున్నారు కాబట్టి భోజనం లిస్ట్ ప్రిపేర్ అయిందా? ఇంకా లేదని రాకుండా ఏదో లిస్ట్ చేస్తాడు ఎందుకు రాజు? ఏం చేస్తామండి తప్పదు సరే నేను వంట లిస్ట్ చెప్తాను, నువ్వు రాయి. అడిగాడు వంట మొత్తం అయిన తర్వాత మీరు చెక్ చేయండి ఎందుకురా? ఆవిడ కావాల్సింది అది తీసుకుంటుందా నా డౌట్ అసలు ఇదే డైలాగ్ వేస్తూనే ఉంటాం నువ్వు చెప్పండి ఆ లిస్ట్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ, దమ్ బిర్యానీ ప్రాన్ బిర్యానీ, బిర్యానీ మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్, చికెన్ ప్రాన్స్, అలాగే చూసాను జ్యూస్ నా రేంజ్ తగ్గట్టు ఇవ్వాలన్నయ్య ఓకే అండి పంపించాలి ఏంటి వెనక్కి వెళ్ళిపోతా దాంట్లో ఎందుకురా ఏడు పని చేసుకుంటున్నాం కదా. సర్లేండి సరే పంపించాలంటే దాంట్లో చూసుకోండి రాసుకో. సరే అన్నయ్య అన్నయ్య నువ్వే పర్యాకు అన్ని దగ్గర నేను చూసుకుంటాను నేను చేయిస్తాను ఓకేనా సరే అయితే అమ్మగారు వంటమే చేయకుండా నేను చూసుకుంటాను పోరా రే దాసు దాసు నిన్నే నా ఎక్కడున్నావు వీడేంటో ఎప్పుడు ఏదో మల్లపుల్లో ఉంటాడు దాసు నిన్నేనా అమ్మగారు చెప్పండి నీకు విషయం చెప్పాలి ఈ రోజు 15 minutes లో మా ఫ్రెండ్ జర్నీ వస్తుంది ఇక్కడికి బరండి ఒరేయ్, పని కాదురా. అయినా వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఉండవు నువ్వు.
సర్లేండి వాడి పనులు మీరే చూసుకోండి. ఏయ్! ఒరేయ్! మన ఏంటిని ఎలా కనిపిస్తారా నీకు? వంట చేస్తారా కనిపిస్తారా? నీ రేంజ్ పనులు నువ్వు చెయ్యి, నా రేంజ్ పనులు నేను చేస్తాను. నేను అడుగుతూ వచ్చింది ఎప్పుడే చేస్తా ఉంటాను. ఎవరో వచ్చినట్టున్నారే. నేను అసలు ఎవరు చూడు. అమ్మగారు వింటారా? పో, పోనీ. సర్లేండి. Hi, Jenny. I'm fine. నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడే రావడం? Okay, okay. Please take your seat. Thank you. చెల్లి మీ ఫ్రెండ్ వచ్చినట్టుంది. అవునండి, మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? మా ఫ్రెండ్ వస్తున్నాడు అనుకుంటా. అయిపోయిందిగా వస్తుంది. ఏంటి సరిగ్గా రావట్లేదు? హాయ్ సంజయ్. హాయ్, హౌ ఆర్ యూ? చాలా రోజులు చూసి. అవును, పిల్లలే చేసేదంతా. రేయ్ దాసు, కొంచెం నార్మల్గా బిహేవ్ చేయరా? గెస్ట్ వచ్చారు కదా, వాళ్ళకి ఏం కావాలో అడుగు. అడిగి వాళ్ళకి ఏం కావాలో తీసుకొచ్చి. సరే అండి. సరే మేడం, ఏం కావాలి? నేను చాలా హెల్ప్ చేస్తాను. సో ఏబిసిడీస్ కావాలి. ఇదేంటి చూసాడు ఈ రెస్టారెంట్ పోయి ఏదో అడిగినాడు ఏం చేస్తాడు, ఇదేం చదువుతాడు. రోజీ, జాన్, ఒకసారి రండి. అంకుల్ మీకోసం గిఫ్ట్ తెచ్చారు. నైక్ అమ్మగారు ఇవ్వండి ఎల్సిడి. ఏమైంది? ఏంటది? గెస్ట్ వస్తే ఇలాగే నా హట్ చేసేది. ఐఎమ్ సో సారీ, కూర్చో ఒకసారి. నాన్న దాసు, ఇలా ఏమైంది? చెప్పు, ఏం చేస్తా చెప్పు. ఏమైంది? ఏ విషయంలో అన్నారండి? ఏ విషయంలో అన్నారండి? పేపర్లో రాశాను, చెప్పేసి మిక్సీ వేసాను, మిక్సీ కూడా వేసాను. అదే అదే అంతే నాన్న మమ్మీ చెప్పండి సార్, నా బుద్ధి పో పో వెళ్ళిపో. ఏంటి కన్నాలు అయ్యారు మర్చిపోయినట్టున్నా. అయ్యారు మీకు ఏం కావాలి? ఈ పడదామా చూసాక నాకు ఎంత అనుభూతి నాలుగు మైకులు ఎందుకు వేసేస్తారా? కడుక్కోవడం కూడా రావట్లేదు. ఒరే మైకులు పెట్టుకో. మైకేల్ సీట్ కదా ఎల్లు పైకెళ్ళు. ఈరోజు మనకి లక్ష 10 రూపాయలు అందరికి పే చేసి
మంచి రిచ్ ఉన్నారు మీరేమైపోతారు. అమ్మా ఏమన్నారా అమ్మా దీనికి ఎవరు ఏమంటే అమ్మా ఒరే దాసు ఎవరు వచ్చారు చూడు. ఏంటయ్యా ఏం కావాలి బిర్యానీ బిర్యానీయా ఇంకేమోయా మా వాళ్ళు పెళ్ళికి మంచిగా మరి మంచిగా ఒరే దాసు ఎవరు బిర్యానీ కావాలంటే నడుపుకునేవాడు ఏంట్రా అంటే సరే నేను అనమాట ఒరేయ్, అయినా నీకు మా పక్కన వాళ్ళకి కరెక్ట్గా సరిపోద్ది. వెళ్ళు వెళ్ళి వాళ్ళని అడుక్కో. ఒరే దాసు, పోతున్నాను. అమ్మాయి ఎవరున్నారా అమ్మా టీచర్ ఎవరు ఎవరు ఏం లేదు పోపో, ప్లీజ్ వెళ్ళిపో. అదే అంటుంది నాకు ఎంతండి అన్నది మా పిల్లలు లేదు పెట్టుకుని పెడతారు. ఇదిగో బాబు దీంట్లో దీంట్లో కొంచెం కూర అన్నం మాత్రమే ఉన్నాయి అడ్జస్ట్ చేసుకుంటాం. ఉసి మల్లియా, చెప్పండి అత్తమ్మ. రోజు ఎలా పెడుతుందో ఆలోచిస్తుంటే చాలా ఎక్కువైపోయింది. తగ్గించుకుంటే మంచిది. దేవుడు చెప్పింది కదా అత్తమ్మ, ఇది చేస్తున్నాము. ఎందుకు తక్కువ అనుకుంటావు? తాగుతానే వేసేయమని సరే అత్తమ్మ. వస్తాను చెప్పారు ఈరోజు అవునన్నయ్య, టైం చాలా అవుతుంది. ఇంకా వేసే రావట్లేదేంటి? అన్నయ్య వేసే రాగానే వేసే రూమ్లో ఏసీ ఆన్ చేద్దాం అన్నయ్య. చేద్దాం ముందేసి రానివ్వండి అందరూ అరే దాసు ఆ పనాపి ఎవరు వచ్చారు చూడండి మా వాళ్ళు ఆడే చేయలేయా మా వాళ్ళు చేయలేయా మా వాళ్ళు చేయడా బాబు ఎవరు ఇలా పడిపోయారు? ఏంటి స్పాట్ ఎసే వద్దామంటుంటే ఎవరు కనీసం సాయం చేయకుండా చూడండి బిర్యానీ గురించి సాయం చేయండి డబ్బులు లేవు. పోపో, ప్లీజ్ వెళ్ళిపో. సాయం చేయండి నాన్న తెలుగు వెళ్ళి అనిపించరా ఏంటిది ఏసీ వస్తారని పిలిచారు. అదే ఆపరేషన్ చాలా చెబుతున్నాం వాళ్ళ డబ్బులు ఎక్కడ ఇవ్వట్లేదమ్మా ఈ ఏడాది కొంచెం అందరికి సాయం చేయాలమ్మా ఏమన్నదమ్మా నా దగ్గర ఉన్నది ఏదో నేను ఇస్తాను. తీసుకో బాబు ఈ 10 రూపాయలు. దీనివల్ల తగ్గ కట్టలు చేసాం కదా, ఆ ఫోటో చూసి చెప్పండిరా. అదేంటి
అమ్మా మరి పండుగంటే ఇంకా ఏంటమ్మా? రే నాకు నేను చెప్పానా సర్టిఫికెట్ ఇవ్వండి అంటే దాన్నే చేయండమ్మా. వాళ్ళే పెట్టుకోనండి తప్ప అమ్మా అమ్మా ఎవరైనా ఉన్నారా? అబ్బబ్బా ఏంటి గోదా రాజు ఎవరొచ్చారు చూడాలి రే దాసు ఎవరో వచ్చారు చూడు. అసలే అయితే వచ్చే టైం అయిందంటే విసిగిస్తున్నారు అందరూ. అమ్మగారు నేను అన్నాను కదా మీరు ఊరుకోనండి. రే అది ఊల్ కాదురా కూల్ COOL కూల్. చదువుకుని మీటైతే పని చేస్తాను ఏం కాదు. ఇది చాలా పెద్దలాంటి ఏమైనా కొన్ని బట్టలుంటే దానం చేస్తారా? అమ్మ మా వాళ్ళు మర్చిపోయి కొట్టుగా మర్చిపోతావు నీకేమైతావు ఎలా డ్యామేజ్ చేసుకో. అమ్మా అమ్మా ఎవరైనా ఉన్నారా? ఏమ్మా ఏం కావాలి? నేను చాలా పెద్దదాన్నమ్మా నాకు ఏమైనా కొన్ని బట్టలుంటే ఇవ్వరా? బట్టలేనండి వెళ్ళిపోయి నుంచి. వాళ్ళు కూడా ఆడిపోయారమ్మా ఎవరో వచ్చారు నీకోసం ఉన్నాను. మరియా ఎవరో వచ్చారు చూడు. అమ్మాయి ఏం కావాలి నీకు? నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చానమ్మా నాకు ఏమైనా కొన్ని బట్టలుంటే దానం చేస్తారా? మేము కూడా కొంచెం ఆర్థికంగా బాగా తక్కువగా ఉన్న వాళ్ళని మా దాంట్లో ఉన్నట్టు ఏదో ఒకటి ఇస్తాను నీకు. ఈ చీర తప్ప నా దగ్గర ఇంకేమీ లేదమ్మా. ఆ దేవుడు నేను చల్లగా చూస్తాడమ్మా. సరే అమ్మా. సేమ్ మరియా వద్దా 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 నువ్వేంటి వద్దా చూస్తుందా ఇంకో వద్దా వద్దా నేను వద్దా వస్తుంది. కాదర్థం కాదు. మనం సహాయం చేయగలిగి కూడా సహాయం చేయకపోతే పాపం అని దేవుడు మనతో చెప్పాడు కదా గారు. ఏంటి గంటకి గంట పదన పాపన పక్కిగా పెట్టడం చెప్పింది చేయమంటావా? వద్దంతే గారు. పోయి పని చూసుకో. ప్రభా మా దగ్గర ఇప్పుడు మారుస్తాయ్యా. చెల్లి చెల్లి టైం అవుతుంది ఏసీ ఇంకా రాలేదు అవునండి అదే నాకు అర్థం కాలేదు. ఏం చేద్దాము అక్కడ స్టార్ట్ అయిపోయింది ఆరాధన. సెలవు పని చేద్దాం ఏసీ కలగట్టుకుంటున్నాడు కాబట్టి చచ్చిపోయి ఉంటారు అవునన్నయ్య. కాబట్టి మరొక పిండి వంటలని మొత్తం అందరం కలిసి చచ్చిపోయిపోదాం అక్కడ ఏసీ ఉండొచ్చు పదహారు అందరం సరే అయితే నాకు మట్టి అని ప్యాక్ చేసేసాను. రే దాసు దాసు ఏంట్రా ఇంతసేపు ఇన్స్టెంట్ రావాలి తెలియదా? సరే కానీ మనం వండించాం కదా చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ కానీ అవన్నీ బాక్సెస్ ప్యాక్ చేసి కవర్స్ ప్యాక్ చేసి తీసుకుందా చర్చ్కి తీసుకువెళ్దాం. ఇప్పుడు వచ్చే ముందు చర్చ్కి వస్తారేమో అక్కడ నుంచి తీసుకొచ్చేద్దాం. ఫుడ్ అక్కడ పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఓకేనా? సరే ప్యాక్ చేసి తీసుకురా కవర్స్లో. ప్రియ దేవుని సంగమ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు యూత్ వారు కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. ఎట్ల రేపులో సందడి బట్ల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ఎట్ల రేపులో సందడి. సరే అడగదాం సరే కూర్చోండి హ్యాపీ క్రిస్మస్ మాస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్ పాటలు. నేను మీకు ఏం చెప్పాలండి అవునా చెప్పండి. ఏదైనా ప్రార్థన చేశాను కదా ఏసైనా దర్శనం నుంచి మాట్లాడారండి నాతో అవునా సంతోషం. ఏమని మాట్లాడలేదు? నేను చచ్చిపోవడం చాలా విధేయంగా ఉన్నానని రేపు మా ఇంటికి వస్తున్నానని చెప్పారండి ఎంత లేదండి మేము పిండి వంటలు ఇంకా వెళ్ళినాక రేపు వచ్చేసాం ఏసై పోతారని నాకు వచ్చాం ఏసై ఇంకా రాలేదు మీకు చెప్పిన నాకు అర్థమైంది పాట గారు. మీరు వెళ్ళి కూర్చోండి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏంటి నేను గురించి చదువుతుంటే కూర్చోమంటారు ప్రియ దేవుని సంగమ ఇప్పుడే మన స్పాట్ గారు నాకు ఒక విషయం చెప్పారు. ఆయన నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏసై అతనితో మాట్లాడి అతను ఇంటికి వస్తానన్నారని చెప్పారు. ఏసై రాలేదని ఆయన చాలా దిగులు పడుతూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చిన్న వాక్యానుసారం మనం దీని గురించి మాట్లాడుకుందాం. మత్తయి 25వ అధ్యాయం
42, 43 వచనాలు చదవవలసిందిగా కోరుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 42, 43 వచనాలు చదువుతున్నాం. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పి కొట్టిని, మీరు నాకు దాహం వేయలేదు. పరదేశిన యువతిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరిన యువతిని, మీరు నాకు బట్టలేయలేదు. రోగిని చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడలేదని చెప్పాడు. ఆమేన్. వాక్యం చదివిన మరియమ్మ గారికి నా వందనాలు. మరి యేసయ్య ఇక్కడ వాక్యానుసారం మనతో ఏం మాట్లాడారు? యేసయ్య వస్తానని చెప్పారు. ఆయన ఏ రూపంలో వస్తారో చెప్పలేదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? యేసయ్య రాకడా. ఆయన ఏ రూపంలో వచ్చినా కూడా మనం ఆయన్ని ఆహ్వానించాలి. ఆయన 3 సార్లు స్కాట్ గారి ఇంటికి రావడం నేను చూశాను. కాకపోతే 3 రూపాల్లో. మొదటిసారి ఆకలిగా ఉన్న వ్యక్తిలా వచ్చారు, కానీ స్కాట్ గారు గెంటి వేశారు. రెండవసారి గుడ్డివాడి రూపంలో వచ్చారు, అయినా స్కాట్ గారు గెంటి వేశారు. మూడవసారి వస్త్ర సాయం కోసం వచ్చారు, అప్పుడు వారు వారి కుటుంబం ఆయన్ని వెలివేశారు. అందుకే యేసయ్య ఏ రూపంలో వచ్చినా కూడా మనం ఆయన్ని ఆహ్వానించి మన తోచినంత సాయం చేయాలి. ఈ దేవుడికి ఏసే బయటకు వచ్చారా? నేను గుర్తించలేదా? అవును స్కాట్ గారు, 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు దేవుడు మీ ఇంటికి వచ్చారు, కానీ మీరు మీ కుటుంబం ఆయన వెలివేశారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నువ్వు మా ఇంటికి వచ్చావు, కానీ నేను గుర్తించలేదు. నేను చేసిన తప్పులు సరిపోతుంది. దాసు దాసు చెప్పండి. వెంటనే వెళ్ళి బట్టల కోసం ఉన్న అమ్మని, అలాగే గుడ్డివాడిని, అలాగే బెచ్చనెత్తుల వాడిని, ముగ్గురు వెంటనే తీసుకున్న దగ్గరికి. సరే అండి. అయ్యా అయిపోతున్నారు అయ్యా. పోతుంది తీసుకోండి అయ్యా, మీ తొలి ఆపరేషన్ దగ్గర నుంచి చేయించుకోండి. జాగ్రత్త. అయ్యా నన్ను క్షమించారు. మీరు ఎంత తీసుకోండి అయ్యా, ఎంత కాదు బిర్యానీ. అమ్మా నన్ను క్షమించండి, ఎవరు గుర్తించలేకపోయారు. తీసుకోండి. దేవుడు మనకేం చెప్పాడు? ఇటువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. ఆయన ఏ రూపంలో ఎప్పుడు వస్తారో తెలియదు, కాబట్టి పక్కన వారికి మీకు తోచినంతలో సాయం చేయండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్.